టాలీవుడ్లో ఒకప్పుడు లేని సీక్వెల్ ట్రెండ్ ఈ మధ్య బాగా ఎక్కువైపోయిందండి. ఒక సినిమా హిట్ అవ్వకముందే ఆ సినిమా సక్సెస్ పై నమ్మకంతో దాని సీక్వెల్ను కూడా అనౌన్స్ చేసి ఆ తర్వాత మొదటి సీక్వెల్కు ఏ మాత్రం సంబంధం లేకుండా కొంతమంది సినిమాలు చేస్తుంటే మరికొందరేమో ఒకే కథను రెండు భాగాలుగా చేసి సీక్వెల్ పేరుతో కథను కంటిన్యూ చేసేస్తున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ సీక్వెల్ను విపరీతంగా ఫాలో అవ్వడానికి రీజన్ మాత్రం రాజమౌళి అనే చెప్పాలి. బాహుబలి సినిమాతో రాజమౌళి ఈ ట్రెండ్ మొదలు పెట్టగా తర్వాత దాన్ని అందరూ ఫాలో అయిపోతున్నారు. బాహుబలి తర్వాత సీక్వెల్ ట్రెండ్ ను ఫాలో అవుతూ ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమాలు అయితే వచ్చాయి. అందులో టాలీవుడ్ లోని అగ్ర హీరోలకు సంబంధించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇక టాలీవుడ్ లోని టైర్ 1 హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మినహాయింపి అందరూ కూడా ఈ సీక్వెల్ ను చేసిన వాళ్ళే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప 1, 2 పేరిట సీక్వెల్ సినిమాలు చేయగా ఆ రెండు సినిమాలు ఒకదానికి మించి ఇంకొకటి బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో పాటు ఎన్నో రికార్డులు కూడా అయితే సొంతం చేసుకుంది. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి గతేడాది దేవరా 1 రాగా దానికి సీక్వెల్ గా దేవరా 2 అయితే రావడానికి రెడీగా ఉంది. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న దేవరా 2లోనే సినిమా అసలు కథ దాగి ఉంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయితే ఈ ట్రెండ్ మొదలైందే తనతో కాబట్టి అందరికంటే ఎక్కువ సీక్వెల్స్ అతని ఖాతాలోనే ఉన్నాయి. ఆల్రెడీ బాహుబలి సిరీస్లను చేసి వాటితో మంచి హిట్లు అందుకున్న డార్లింగ్ ప్రభాస్ సలార్, కల్కి 2898 సినిమాలు కూడా సీక్వెల్ చేయాల్సి ఉంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చేస్తున్న హరిహర్ వీరమల్లు కూడా 2 భాగాలుగా రానుంది. మొదటి భాగం జూలైలో రిలీజ్ కానుండగా రెండో భాగం ఎప్పుడు వస్తుందనేది తెలియదు. ఇక దీంతో ఇప్పటి వరకు సీక్వెల్ అనౌన్స్ చేయని టాలీవుడ్ టైర్ 1 హీరోలుగా మహేష్ చరణ్ అయితే మిగిలిపోయారు.